వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే, ఇది సెకండ్ డే ఆఫ్ మన సిరీస్. ఏం సిరీస్? ట్రావెల్ వెకేషన్ సిరీస్. ఏదో మనకు నచ్చిన పేరు పెట్టేసుకుందాము. అండ్ గైస్ ఇందని చెప్తున్నాం, మేమైతే కొంచెం కూడా నిద్ర పోలేదు. ఒక 10 minutes ఏమో పడుకున్నాం అంతే, జస్ట్ అట్లా సన్ రైజ్ అయ్యే టైంకి. ఆల్రెడీ లాస్ట్ కూడా చెప్పుకుంటాను నేను. ఇప్పుడు మంచిగా ఫ్రెష్ అయిపోయినాము, స్నానాలు అయితే వేసేసినాము. ఇంటికి వచ్చి కిందికి వెళ్ళి మంచిగా టీ తాగి టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోవడం. ఇప్పుడు మనం నంది హిల్స్కి వెళ్తున్నామండి. కొంచెం స్నో ఉంటుందని చెప్పేసి అయితే విన్నాము, మేము ఇంకా చూడలేదు. అంటే వింటర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి జస్ట్ నార్మల్గా గూగుల్లో ఒకటి చూసామంటే వెదర్ ఎలా ఉంటుంది అని, కొంచెం మంచు ఇట్లా స్నో పడుతూ ఉంది అన్నట్టు. ఓకే, మా అవుట్ఫిట్స్ వచ్చేసి ఇలా ఇంటి దగ్గర నార్మల్గా చెప్పినాం కదా కొంచెం తీసుకుంటాం అని చెప్పేసి. ఫస్ట్ నేను కింద బాటమ్ వేరే అనుకున్నా కానీ ఇదే వేసుకోవాల్సి వచ్చింది. సో చెప్పాలా ఒకటి, ఈ లుక్ నాకైతే క్రేజీగా అనిపిస్తుంది. అదే, ఇది నార్మల్గా కార్గో ప్యాంట్ వేసేసుకున్నాం, వైట్ షూస్, ఇది నెక్స్ట్ షర్ట్. ఫైనల్గా మేము అనుకున్న లుక్ అయితే తీసుకొచ్చాం అనుకుంటాం. యాక్చువల్గా కింద ఫేషియల్ కార్గో ప్యాంట్ ఇద్దాం అనుకున్నా కానీ అదంతా సెట్ అవ్వలేదు. మా అనిపించింది సెట్ అయింది, బట్ నాకు కంఫర్ట్ లేకుండా అన్నట్టు. సో నాకు కంఫర్ట్ లేకుండే కాబట్టి నేను వేసుకోలేదు. సో ఇప్పుడు అండ్ చిన్ని లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో నార్మల్గా ఇంటి దగ్గర అనుకున్నట్టుగానే మేము మ్యాక్సిమం అదే మెయింటైన్ చేసినామంటే ఒక లుక్ అనుకున్నాం ఆల్రెడీ, ఇలా ఉంటే బాగుంటుంది అనేసి. సో అదే ఇది. ఓకే, అండ్ ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే నార్మల్గా రీల్స్ ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే మనం అందరికంటే ఫస్ట్గా తయారైనాం అండ్ మనం వాళ్ళందరూ తయారు కావడానికి టైం ఉంది కాబట్టి మనం ఏం చేద్దాం, అంతసేపు రీల్స్ చేసుకుందాం, లేదంటే వ్లాగ్స్ చేసుకుందాం. అండ్ మా మామయ్య వాళ్ళు కూడా రెస్ట్ తీసుకుంటారు కావచ్చు, ఎందుకంటే నైట్ అంతా డ్రైవింగ్ అయిపోయింది అండ్ మధ్యలో పంక్చర్ కావడం వల్ల లేట్ అయింది. లేదంటే ఈ టైం వరకు మనం అక్కడే ఉంటుండే. సో అది కొంచెం అట్లా రీల్స్ తీసుకుందాము, రీల్స్ తీసేసుకొని ఒక 1 అయినా తీసుకుందాం కరెక్ట్గా. బయట ఇప్పటిదాకైతే ఎండ్ ఉండే, కానీ ఇప్పుడైతే మొత్తం మళ్ళీ మబ్బు వచ్చేసింది. ఒకసారి చూడండి, జస్ట్ వ్యూ అయితే చాలా బాగుందండి. ఇక్కడ కింద సెటప్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా ఒకసారి ఇట్లా చూపిస్తాము మీకు. అండ్ మనం తినేది కూడా కిందే తినేద్దాం మనం కదా. మామయ్య ఒక రెడీ అయిపోతే మనం పోయి చాయ్ తాగేద్దాం, అది ప్లాన్. అండ్ ఇప్పుడు యాక్చువల్గా మేము రీల్స్ చేద్దాం అనేసి కొన్ని సాంగ్స్ రెడీగా పెట్టుకున్నాం. సో వాటిలో నుంచి ఒకటి ఏడ్ చేస్తాం. దగ్గర 20 సాంగ్స్ అనుకుంటే మేము చూస్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం. సో అందులో ఏడ్ చేస్తామో మాకే తెలియదు ఇప్పుడు. సో మీరైతే చూస్తూ ఉండండి. ఓకే, ఓకే గైస్, అందరం ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేసాము. మేము ఆల్రెడీ చెప్పాం కదా కంప్లీట్గా టిఫిన్స్ అరేంజ్మెంట్స్ అంతా కిందనే ఉంటాయని చెప్పేసి. సో దోశ, ఇడ్లీ, పూర ఇవైతే ఆర్డర్ పెట్టేసుకున్నాము. అందరం అయితే కొంచెం గట్టిగానే తిన్నాము, ఎందుకంటే మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత అక్కడైతే ఏం అవైలబుల్గా ఉండని చెప్పేసి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అన్నట్టు. నేను చిన్న మాత్రం ఎక్కువ తినలేకపోయినామండి, ఎందుకో తెలియదు. అంటే అంత మార్నింగ్ అంటే తినలేకపోయినాము. అండ్ ఆ తర్వాత అయితే మంచి స్ట్రాంగ్ టీ తాగైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం నంది హిల్స్కి. మన పరిస్థితి ఇలా ఉందంటే అక్కయ్య గారి పరిస్థితి ఇంకా ఘోరం. నమస్కారం. కాఫీలు తాగా డాడీతో. ఎంత ఈజీగా చేసుకుందాం తెలుసా చిట్టి, సీరియస్గా చెప్తానా. సిస్టమ్ తెచ్చుకుందాం అనుకున్నాం కానీ ఎందుకని తెచ్చుకోలేదు. మీద అట్టుకుని ఖాళీ కాదు, మొత్తం ఆక్కుంటూనే పోతున్నాం. చూడండి మా పరదలు, మేము, మా అవతారం. మార్నింగ్ మనం 7:30కి అక్కడికి రీచ్ అయితే అక్కడనే మనకు 11:30 అయింది కదా. అక్కడనే టిఫిన్ చేసి అక్కడ నుంచి స్టార్ట్ కావడానికి 11 అయింది, 1 అయింది. కానీ ఇంకా 100 kilometers కూడా వెళ్ళలేదని మామయ్య కోపడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనం నంది హిల్స్కి వెళ్ళాలి, టైం పడుతుంది. అటు వెళ్ళి మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. అడ్వాంటేజ్ ఏంటిదంటే మొత్తం మబ్బే ఉందండి. నన్ను చూసి కొంచెం భయపడకండి, ఇందులో ఫిక్స్ అయిపోయినాయి కార్నర్కి. మొత్తం మబ్బే ఉన్నాయి వల్ల ఇంకా 200 kilometers పోవాలి. చిన్న యాప్లు అవుతున్నాయి మా అయితే. ఇంకా నేను మార్నింగే ఫ్రెష్ అయినాం కాబట్టి ఇప్పుడు ఏర్పడట్లేదు, ఏం మంచి టిఫిన్ చేసినాం కాబట్టి. పడుకోలేదు అసలు, పడుకోలేదు, ఎవరు పడుకోలేదు. దగ్గర చిన్నపిల్లలు పడుకున్నారు అంతే. ఓకే గైస్, మళ్ళీ కలుస్తాం. కాఫీ టైం వచ్చేసి 3:30. టీ తాగుతున్నావా? మాకు అయిపోయింది స్నాక్స్. ఇంకా తింటావా? అడుగు, తిను. రఘు తింటావా? బజ్జి రేట్ అడుగుతాడే ఉంటాడు. అమ్మ పెట్టరా, ఎవరైనా తిన్నాము ఆల్రెడీ.
ఇక్కడ వెళ్ళేదారులు అయితే ఆగి టీ కాఫీ అయితే తీసుకున్నామండి. ఇక్కడ నుంచి నంది హిల్స్ అయితే మనకి ఇంకా 20 కిలోమీటర్స్ చూపిస్తుంది. అండ్ మనం ఆగింది అయితే ఒక కన్నడ హోటల్ అండి. ఇక్కడ కొంచెం లాంగ్వేజ్ ఇష్యూ అయింది. వాళ్ళకేమో తెలుగు రాదు, మనకేమో కన్నడ రాదు. ఏం అడిగినా కూడా వెళ్ళి అని అంటున్నారు. బట్ కాఫీ మాత్రం సూపర్ టేస్ట్ ఉండే. అండ్ తినడానికి అయితే కొంచెం కొన్ని అయితే మిరపకాయ బజ్జీలు అయితే తీసుకున్నాం. అవి కూడా లైట్గానే తిన్నామండి. అండ్ ఇక్కడ మాకు కొంచెం స్పెషల్ ఏమనిపించింది అంటే ఇక్కడ మింట్ వాటర్ అయితే తాగినామండి. భలే ఫ్రెష్గా అనిపించింది. అండ్ మాకు కూడా అనిపించింది ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత ట్రై చేద్దాము. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా ఏంటంటే ఇక్కడ ఫార్మింగ్ అనేది చాలా బాగా చేస్తున్నారండి. ఎంత లోపలికి వెళ్ళే కొద్దీ అన్ని విలేజెస్ అయితే వస్తున్నాయండి. అండ్ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే వీళ్ళకి ఏమైనా ఎమర్జెన్సీ అయితే ఎట్లా అని చెప్పేసి కొంచెం డౌట్ ఉండే. అంటే జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ అండి. మా వాళ్ళైతే ఇంకా ఇక్కడ అంటే నంది హిల్స్ చూసిన తర్వాత ఇంకెక్కడికి వెళ్దామని చెప్పేసి అయితే ప్లాన్ చేసేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది చెప్పేసి ఇదే వీడియోలో అయితే యాడ్ చేసేస్తాం, చూసేసేయండి. ఓకేనా? ఓకే గాయ్స్, ఫైనల్గా అయితే నంది హిల్స్కి రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ మనకి పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే కొత్తగా చూసే వాళ్ళకి ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని చెప్తున్నా. అండ్ మనమైతే 2 వెహికల్స్ పార్కింగ్ అయితే చేసేసి ఎంట్రీ టికెట్ అయితే తీసుకున్నామండి. మనకి ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉంటుంది అండ్ బస్ టికెట్ కూడా ఉంటుంది. ఈ 2 సపరేట్గా తీసేసుకోవాలి. అండ్ మనం హిల్ పాయింట్కి బై వాక్ కూడా వెళ్ళొచ్చు. బట్ మేమైతే బస్ టికెట్సే తీసుకున్నామండి. అండ్ మనకి పికపింగ్ వేరే ఉంటుంది, డ్రాపింగ్ కూడా వేరే ఉంటుంది టికెట్ ప్రైజెస్ అయితే. ఇక్కడ మేము బస్సు వచ్చేంత వరకు అయితే కొంచెం అలా వ్యూ పాయింట్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ మాకు కావాల్సిన ఫోటోలన్నీ వీడియోస్ అనేది తీసుకున్నాం అన్నట్టు. ఎక్కడికి వెళ్ళినా ఇదైతే కంపల్సరీ కదా. అండ్ రేపటి రోజున మన వీడియోస్ మనం చూసుకుంటే ఇంకా అక్కడే ఉన్నట్లు అనిపిస్తుంది. అండ్ ఒకటి మాత్రం చెప్పాలనుకుంటున్నా ఏంటంటే మీరు ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అంటే కొత్త లొకేషన్కి వెళ్ళినప్పుడు అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేసిన మూమెంట్స్ అయినా ఇవన్నీ మళ్ళీ మనకి రీకాల్ చేయాలంటే ఈ ఫొటోస్ వీడియోస్ చేయండి, అన్నీ గుర్తు చేస్తాయి. సో అందుకే అంటున్నా కొంచెం టైం తీసేసుకొని ఫొటోస్ వీడియోస్ అయితే తీసేసుకోండి. అయినా అందరు తీసుకుంటారు కదా, దాంట్లో ఏముంది కొత్తగా చెప్పడానికి అని మీకు అనిపించవచ్చు. బట్ మాలాగా కొంతమంది ఉంటారు కదా హరీబరీగా. సో అలాంటి వాళ్ళ కోసం అయితే చెప్తున్నా. నడిపిస్తున్నారు 1 కిలోమీటర్. పాయింట్ చూపిస్తా మీకు. అది ఆల్రెడీ స్టార్టెడ్. అది మర్చిపోయావు. అమ్మా
నన్ను పట్టుకున్నారు. వా ఎంత బాగుంది. అటు పోదాం. ఎటు ఎందుకు ఇక్కడ ఏమైంది? ఇది కాదు అసలు. అందరు భయపడుతున్నారు. అంటే అదే ఫోటోలు మంచిగా 4-5 సెల్లు సన్సెట్ టైం అయిపోయింది ఆల్రెడీ. మంచు మంచు 5 నిమిషాలు సో మీరు ఎవరైనా ఇంతకుముందు వెళ్ళుంటే కనుక మీ ఎక్స్పీరియన్స్ అయితే మాతో అయితే షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ లాస్ట్ వీడియోలో చెప్పాం కదండి ఒక వండ జరిగిందని చెప్పేసి. అదేంటంటే అందరికీ ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ ఒకలాగా ఉంటుంది. అసలు మేమేమనుకున్నామంటే మార్నింగ్ సన్ రైజ్ అయ్యే టైంకి అక్కడ ఉందాము, అంటే సన్ రైజ్ అయ్యే కంటే ముందే అక్కడ ఉందాము, ఎందుకంటే అది హిల్ పాయింట్ కదా, వ్యూ అంతా బాగుంటుందని చెప్పేసి. బట్ మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 5 అయిపోయింది. అండ్ మేము హిల్ పాయింట్కి రీచ్ అయిన 30 మినిట్స్కి మేఘాలన్నీ కమ్ముకొచ్చినాయండి. అండ్ దాంట్లోనే సన్సెట్ కూడా అయిపోయింది. అండ్ లైట్గా వర్షం పడడం అయితే స్టార్ట్ అయిందండి. ఇదంతా ఒక 10 to 15 మినిట్స్లో జరిగిపోయింది అన్నట్టు. ఇక్కడ వండర్ ఏంటంటే ఇదంతా మా కళ్ళ ముందు ఒకటి టైం ఇవన్నీ జరిగేసరికి అసలు షాక్ అయిపోయినాం అన్నట్టు. అంత ఇదంతా నిజమేనా అని చెప్పేసి. సో అదేంటి మా ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం మాటల్లో చెప్పలేకపోతున్నాను నేనైతే. మీరు ఆల్రెడీ వీడియో చూస్తున్నాను కదా, మీకు అర్థమైపోయి ఉంటుంది. అండ్ మేము అనుకున్న దానికంటే ఎక్కువగానే ఎంజాయ్ చేసామండి. అండ్ మళ్ళీ ఇలాంటి ప్లేసెస్కి ఇలాంటి లొకేషన్స్కి వెళ్దామని చెప్పేసి అయితే ప్లాన్ చేసేస్తున్నాము. సో అదంతా మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసేసేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ మనం అన్ఎక్స్పెక్టెడ్ డెస్టినేషన్కి అయితే వెళ్ళబోతున్నామండి. చిన్నికి నాకైతే ఇది డ్రీమ్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం. యాక్చువల్గా 2 years లోపే, అంటే నెక్స్ట్ 2 years లోపే ప్లాన్ చేస్తాం అన్నట్టు ఇక్కడికి వెళ్దామని చెప్పేసి. బట్ ఇది ఈసారి ఇలాగాల్సి వస్తుందని చెప్పేసి అసలు అనుకోలేదు. సో ఆ ప్లేస్ ఏంటిదని చెప్పేసి నెక్స్ట్ వ్లాగ్లో అయితే తీసేసేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, బాయ్ గాయ్స్, స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ.